జేఈఈకి 10 డేస్ మాత్రమే మిగిలాయి. రెడీ టు గివ్ యువర్ బెస్ట్. ఇక్కడ సింపుల్ ట్రిక్స్ ఉంటాయి విచ్ హెల్ప్డ్ మీ ఎ లాట్ ఇన్ మై లాస్ట్ 10 డేస్ ఆఫ్ ప్రిపరేషన్. లెట్స్ గో. ఫస్ట్, హై యీల్డ్ టాపిక్స్ని ఫోకస్ చేయండి. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే రివైజ్ చేశాను. అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఏరియాస్ని మోర్ ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయడం. ఫిజిక్స్, మ్యాథ్స్లో ప్యాటర్న్స్ చూసుకోండి విచ్ హెల్ప్ ఇన్ స్కోరింగ్. టైం వేస్ట్ చేయండి. సెకండ్, మాక్ టెస్ట్ చేయండి. రోజుకి 1 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ చేయండి. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది మీరు మాక్ టెస్ట్ చేయడం వల్ల. అవి ఎగ్జామ్ డే కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ రాస్తుంటే మీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారని తెలుస్తాయి. ఎగ్జామ్ రోజు టైం మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, థర్డ్, క్విక్ ఫార్ములా షీట్ రివిజన్. నేను క్విక్ రిఫరెన్స్ షీట్స్ క్రియేట్ చేశాను ఫర్ ఈచ్ సబ్జెక్ట్స్. అందులో ఫార్ములాస్, రియాక్షన్స్ అండ్ కీ కాన్సెప్ట్స్ పెట్టుకోండి. ఇప్పుడు 15 minutes రివైజ్ చేయండి ఎవ్రీడే. దీని నుండి మెమరీ షార్ప్గా ఉంటుంది అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా ఈజీ అవుతుంది. ఫోర్త్, బ్రేక్స్ తీసుకోండి. స్టడీ అండ్ బ్రేక్స్ బ్యాలెన్స్ చేసి వర్క్ చేయండి. ఎవ్రీ అవర్కి 5 to 10 minutes బ్రేక్ తీసుకోండి. అది మీ బ్రెయిన్కి ఒక రిఫ్రెష్మెంట్ని అండ్ మీ ఫోకస్ని ఇంక్రీజ్ చేస్తుంది. రివిజన్ సెషన్. లాస్ట్ 10 daysలో న్యూ కాన్సెప్ట్స్ వాటి జోలికి వెళ్ళకండి. ఆల్రెడీ చదివిన టాపిక్సే మళ్ళీ చదవండి. మీరు చదివిన దాన్ని ఫోకస్ చేసి ఓన్లీ దాని మీదే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ వాట్ యూ హ్యావ్ రెడ్ పాలిష్ దట్ ఓన్లీ. 6, స్టే పాజిటివ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లాస్ట్ మినిట్ స్ట్రెస్ వస్తుంది, ఎగ్జామ్ ఎలా రాస్తామో, ఎలా రాయాలి అని ఇలా ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారు. బట్ ఐ స్టేడ్ కామ్ అండ్ రిమైండెడ్ మై సెల్ఫ్ దట్ ఐ డిడ్ ద హార్డ్ వర్క్. నౌ ఈస్ ద టైమ్ ఫర్ రివిజన్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. మీరు ఈ లాస్ట్ 10 daysలో హార్డ్ వర్క్ చేశారు. నౌ ఓన్లీ లాస్ట్ స్టెప్ లెఫ్ట్. లెట్స్ ఫోకస్ అండ్ ఫినిష్ స్ట్రాంగ్. సక్సెస్ ఈస్ విత్ ఇన్ యువర్ రీచ్.